సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు నా విహారీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసేపటికి మనం విజయవాడ నుంచి నర్సాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే నర్సాపురంలో గ్లాస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు షాప్ దగ్గర నుంచి ఈ మెటీరియల్ అయితే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ కటింగ్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడు గ్లాస్ షాప్ దగ్గర నుంచి మళ్ళీ గ్లాసెస్ డోర్స్ ఎక్కించుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సో గ్లాస్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మనం 3 days బ్యాకే చెప్పాం, అసలు నాకు ఇవాళ ఆర్డర్ పెడుతున్నాను, నాకు ఇవాళ మెటీరియల్ కావాలి అని చెప్పి. సో చేశారు, కానీ కంగారుగా చేశారు. నాకైతే నచ్చలేదు వర్క్ ఫినిషింగ్ అనేది. సో మళ్ళీ నేను కూర్చొని దగ్గరుండి ఆ గ్లాసెస్ అన్నీ ఫినిషింగ్ చేయించేపాటికి నాకు టైం వచ్చేసేపాటికి 10:30 అయింది. 8:00కి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇంకా వర్క్ బాగాలేదు. వర్క్ బాగోపాటికి మనకి మాట వస్తుందని చెప్పి నేనైతే అక్కడే కూర్చొని దగ్గరుండి మొత్తం నీట్గా చేయించేసాను సెల్ఫ్లు అవి. ఇంకా డోర్స్ తీసుకోవడానికి మళ్ళీ వేళ్ళ గోడౌన్కి వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇంకా డోర్స్ అయితే ఎక్కించేసామండి. ఈ పైన పట్టా చూసారు కదా, నేను ఏమన్నానంటే మేమిద్దరం ఎదురు ఆటోలో సరిపోము, సో వెనకతలు కూర్చుంటాము, నాకైతే పట్టా కట్టేసిండి పైన. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలో వెళ్ళి అక్కడ వర్క్ చేయాలంటే కష్టం, పట్టా కట్టేసిండనా అంటే ఆయన సరే అని చెప్పి పట్టా కట్టేశారనమాట. ఇవి డోర్స్ పక్కన ఉన్నవి, ఇది వాళ్ళ గోడౌన్ అనమాట. ఇక్కడ మనం అవి ఎక్కించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతే వెళ్ళిపోదాం. సో ఇంకా మేమైతే ఇప్పుడు వచ్చి ఇంకా టిఫిన్ చేయలేదండి. ఇంకా నేనేమన్నానంటే టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి అన్నాను. ఆయన టైం అయిపోతుంది, వెళ్ళేదారిలో ఉండిందిగా చూడు. సో టిఫిన్ అయితే చేసేసామండి. అక్కడ నాకు నచ్చింది టిఫిన్, వీడియో తీద్దాం అనుకున్నా కానీ టైం లేదు, ముందు వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఎగ్ దోశ చెప్పాం, బాగా చేసి ఇచ్చారు, అసలు చాలా బాగుంది. ఇంకా నరసాపురం దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 5 kilometers అయితే మనం నరసాపూర్ వెళ్ళిపోతాం. సో నరసాపూర్ వచ్చేసి మొత్తం అన్లోడింగ్ చేసేసి ఫిట్టింగ్ చేసేద్దాంలే అనుకుంటే ఈలోపు టైం 3 అయింది. సర్లే ఫుడ్ తినేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఈలోపు మెటీరియల్ అంతా చూసుకుంటే మా వాడు మెటీరియల్ మర్చిపోయాడు, ఫిట్టింగ్ చేయాల్సినవి. ఇంకా నేనేమన్నానంటే కొంచెం హోటల్ దగ్గర దింపేసి తర్వాత హార్డ్వేర్ షాప్ ఏమైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి, కొంచెం హార్డ్వేర్ తీసుకోవాలి అని చెప్పి అన్నాను. ఇంకా సరే అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. ఇంకా కుర్రోడిని ఇచ్చి పంపిస్తే సరే ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళాయా అని చెప్పి అన్నాము. ఆడేంటంటే ఏదో హోటల్కి తీసుకెళ్ళాడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అని చెప్పి. ఆ హోటల్ అయితే అసలు పరమ చెత్తలా ఉంది. అంటే తినిన తర్వాత తెలిసిందిలేండి పరమ చెత్త అని చెప్పి. చూడండి ఆ హోటల్ కూడా చూపిస్తాను మీకు. సో ఇదేనండి ఆ హోటల్. నాకు బయట నుంచి చూస్తే ఓకే అనిపించింది. సరే అని చెప్పి లోపలికి వెళ్తేనేమో అంబిషన్స్ చూస్తేనే కొంచెం ఏదో ఒక మాదిరిగా అనిపించింది. సరే ఇంకా ఆర్డర్ ఇచ్చాను, ఒక మిక్స్డ్ బిర్యానీ తీసుకొని రండి అని చెప్పి. వాళ్ళు ఏంటంటే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. అదేంటి నేను అడిగింది బిర్యానీ కదా, ఫ్రైడ్ రైస్ తెచ్చారంటే ఇదే బిర్యానీ అని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పి వచ్చింది అని చెప్పి తిన్నాము. టైం అయిపోయింది, ఇంకా 3:30 అయిపోయింది. ఇంకా అప్పటికి తింటుంటే ఏంటో నాకు మిక్స్డ్ బిర్యానీలో చికెన్ తింటున్నట్టు అనిపించట్లా, ఏదో సంథింగ్ ఏదో మీట్ తింటున్నాను అని చెప్పి అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం మటన్ టేస్ట్ వస్తుంది, ఇంకా అట్లాగే ఫ్రాన్స్ టేస్ట్ వస్తుంది, కానీ చికెన్ మాత్రం చికెన్ టేస్ట్ రావట్లా. అది సంథింగ్ ఏదో మీట్ లాగా అనిపించింది నాకు. ఇంకేమంటే అది మట్టికి పక్కన పెట్టేసి ఇంకా ఇది వద్దులే నాకు, ఇంకోటి మా చికెన్ బిర్యానీ ఫ్రై బిర్యానీ ఒకటి తీసుకొచ్చేసేయండి అని చెప్పంటే ఆ చికెన్ బిర్యానీ కూడా ఏంటో దమ్ బిర్యానీ తిన్నట్టు అనిపించింది నాకు, చికెన్ బిర్యానీ తిన్నట్టు అయితే అనిపించలా. ఇంకా సర్లే అని చెప్పి వచ్చింది ఇంకా అని చెప్పుకొని తినేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. నాకెందుకు ఆ మటన్ బిర్యానీలో కూడా ఒక మటన్ అయితే పాడైపోయిందని చెప్పి అన్నట్టు అనిపించింది. నేనైతే ఏం అనలేదు, కానీ నా పక్కన టేబుల్లో కూర్చున్న వాళ్ళు మాత్రం అడిగారనమాట. వాళ్ళకి సేమ్ వచ్చింది ప్రాబ్లం. అడిగితే అది ఫ్రెష్ అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. సర్లే అని చెప్పి వదిలేశాను. మీరు వెళ్తే కనుక నరసాపురం ఆ హోటల్కి అయితే కనుక అసలు వెళ్ళబోకండి, ఎందుకంటే అంత వరస్ట్గా ఉంది. ఒకసారి మనోడిని అడుగుతాను చూడండి, అంటే తీసుకెళ్ళింది అతనే కదా, అతను అడుగుతాను చూడండి ఏమేమి కలిపారని చెప్పి. అతను చెప్తాడు, కాకపోతే అతను కూడా క్లారిటీ చెప్పట్లేదు. మిక్స్డ్ బిర్యానీలో ఏమేమి కలుపుతాడు అయిపోతుంది.
అదే ఫ్రీ అయితే ఉండదు ఫుడ్ సరిగ్గా. నెక్స్ట్ బిర్యానీలో ఏమైనా కలుపుతాడా అంటాను. ప్రాన్స్, మటన్, చికెను ఇంకా అంతే. ఇదే కలుపుతాడా? చికెను, మటన్, ప్రాన్స్. అంటే నాకు చికెన్ కాకుండా ఏదో తగిలింది లేదు దాంట్లో, అందుకే డౌట్ వేసింది. ఏమో మరి అది ఏంటో తెలియలా నాకు కూడా. చికెను, మటన్, ప్రాన్స్ ఉంటుంది. కెమెరా రికార్డింగ్ అవుతుంది. ఇంకా అదే అండి, ఇంకా సర్లే అయితే హార్డ్వేర్ షాప్ ఫోన్ ఇచ్చేసే బాబు అని చెప్పి అన్నాము. అంటే మీరు యూట్యూబర్లు అంటున్నారు కదా, పక్కనే గోదావరి ఉంది చూస్తారా అని చెప్పి అన్నాడు. పొద్దుద్దులే హార్డ్వేర్ షాప్ ఫోన్ ఇచ్చే అని చెప్పి అన్నాను. ఒకసారి చూడండి పక్కనే ఉంటుంది అని చెప్పి అన్నాడు అని చెప్పి సర్లే అయితే పోనీ అని చెప్పి అన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గోదావరి అయితే చూపించాడు. గోదావరి చూపించిన తర్వాత నేనైతే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ పని ఉంది కదా అక్కడ బిగించుకోవాలి అవన్నీ కూడా. టైం అయితే చాలా టైం అయిపోయింది. ఇంకా సర్లే అయితే తొందరగా ఫోన్ ఇచ్చేసి బాబు అని చెప్పి అన్నాము. ఇంకేమంటే అక్కడ నుంచి అక్కడంటే అది మామూలుగా వీడియో తీసుకుని వెళ్ళిపోయిన మాట గోదావరి దగ్గర నుంచి. అక్కడ తెప్ప ఇదంతా కూడా ఉంది, చూడండి అది కూడా చూపిస్తాను మీకు. అటువైపు వేరేగా ఒకటి కనబడుతుంది కదండి, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి పంట ఉంటుంది, అంటే తెప్పలాగా. ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఎక్కితే అక్కడ ఆ చివరికి తీసుకెళ్ళి అక్కడ వదులుతారు. మనకి ఇక్కడ భవానీపురం ఐలాండ్ అట్లాగా అనమాట. అంటే నాకు దాని గురించి పెద్దగా తెలీదు, అక్కడ కుర్రాడు చెప్పాడు, అదే నేను మీకు చెప్తాను అనమాట. ఇంకా అక్కడి నుంచి మార్కెట్కి తీసుకెళ్ళిపో బాబు అంటే, హార్డ్వేర్ మార్కెట్కి తీసుకెళ్ళమంటే ఇంకా మొత్తం మార్కెట్కి అయితే తీసుకొచ్చాడు ఆయన. ఇదంతా కూడా నరసాపురం మార్కెట్ అండి. మనకి ఇటు అటువైపు మొత్తం బట్టల షాపులు, ఇంకా బ్రాండెడ్ అన్నీ కూడా ఉంటాయి. లోకల్ నాన్ లోకల్ బ్రాండెడ్ ఇవన్నీ ఉంటాయి. హార్డ్వేరు ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి మొబైల్ మార్కెటింగ్ అదంతా కూడా ఉంటుంది అక్కడ. ఏమంటే మనకి హార్డ్వేర్ కదా ముఖ్యంగా, హార్డ్వేర్ దానికైతే ఫోన్ ఇచ్చామన్నాను. ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ నాకు కావాల్సింది అడిగితేనేమో హోల్సేల్ అన్నారు, కానీ రిటైల్ కన్నా హై ప్రైజెస్ అసలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైస్. ఇంకా సరే అని చెప్పి వేరే కొట్టుకు వెళ్ళాను. అట్లాగా 2-3 కొట్లు తిరిగాను. తిరిగిన తర్వాత ఒక దగ్గర దొరికింది తక్కువ రేట్లో. ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట. అంటే నాకు కావాల్సిన వస్తువు 200-300లో ఉండేది 1200-1300 అలా చెప్తున్నారు. ఇంకా అలా అనేపాటికి మనం అంతంత అంటే కష్టమే కదా, ఆ వస్తువుగా విలువ తెలుసు కూడా మళ్ళీ అంతంత ఎక్స్ట్రా పెట్టడం అంటే కష్టమే కదా. ఇంకా అందుకనే ఒక 2-3-4 షాపులు తిరిగిన తర్వాత ఒక దగ్గర దొరికింది. ఇంకా సర్లే అని చెప్పి అది తీసుకొని ఇంకా కస్టమర్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బిగించడం అయితే జరిగింది. నేను రిటర్న్ వచ్చేసేపాటికి 3ంటికి రిటర్న్ అయ్యాను అనమాట. 3ంటికి రిటర్న్ అంటే ఇంకా మీరు చూసుకోండి నా టైం ఏంటనేది. పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయ్యాం, సాయంకాలం 3ంటికి రిటర్న్ అయ్యాం. అంటే తెల్లవారుజామున, సాయంకాలం కాదు, తెల్లవారుజామున 3ంటికి రిటర్న్ అయ్యాం. ఈలోపు నేను అక్కడ ఏం చేశాను ఏంటనేది కూడా మొత్తం ఇంకో వీడియో ఉంది, ఆ వీడియో పెడతాను చూడండి. అంటే మేము వాళ్ళ ఇంట్లో ఏమేమి ఫిట్టింగ్ చేసాం అండ్ వర్క్ ఏంటి అదంతా కూడా పెడతాను మీకు, అది కూడా చూడండి. డిజైనింగ్ ఇదంతా కూడా. ఇంకంతేనండి, ఇప్పటికైతే ఈ వీడియోతో అయితే ఆపేస్తున్నాను. ఆ వీడియో ఎడిటింగ్ చేసి అది కూడా పెడతాను మీకు. ఇదేంటంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా. మీరు సబ్స్క్రైబ్, బెల్ సింబల్ నొక్కితే ఇలాంటి వీడియోస్ మనకి రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. అది అంటే మనం కొంచెం సపోర్ట్ వస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అది ఉంటా, బాయ్ బాయ్.